ప్రసాద్ గారు ఇప్పుడు నేను చెప్పిన లెక్కలు అంటే అభివృద్ధికి ప్రామాణికం ఏంటి? మేము చాలా అభివృద్ధి చేశాము, మా హయాంలో పరిశ్రమలు వచ్చాయి, ఎంఓఏలు కుదుర్చుకున్నాము, తలసరి ఆదాయంలో పర్ఫెక్ట్ గా ఉన్నాము, ఈజ్ ఆఫ్ డూయింగ్ లో పర్ఫెక్ట్ గా ఉన్నాము, అలాగే పోర్టులు నిర్మాణం చేస్తున్నాము, 17,000 స్కూళ్ళు సంస్కరిస్తున్నాము, ఆ తర్వాత హెల్త్ క్లినిక్లు తీసుకొచ్చాము, సచివాలయాల డెవలప్మెంట్ చేస్తున్నాము. అంటే అభివృద్ధి అంటే ఏంటి? చేసిన అభివృద్ధి కనిపించట్లేదా ప్రతిపక్షాలకి? ఇది వైసీపీ అడుగుతున్న ప్రశ్న. నమస్కారం సతీష్ గారు, మీకు అలాగే చర్చలో పాల్గొన్న మిత్రులు వెంకటరెడ్డి గారికి, ఎన్టీవీ వీక్షకులకు కూడా. సార్ ఒకటి సతీష్ గారు, ఇక్కడ చూస్తే అభివృద్ధి అనేది కనపడాలి కదా. ఇప్పుడు వాళ్ళ కాగితాల్లో లెక్కలు చెప్పారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంతో నిజమో, మైసూర్ బోండాలో మైసూర్ ఉంటుంది అనేది ఎంత నిజమో, వీళ్ళ అభివృద్ధి అంత నిజం. వీళ్ళు నేతి బీరకాయలో నెయ్యి లేకపోతే నేతి బీరకాయ ఎందుకు వచ్చిందండి పేరు, లేదా మైసూర్ బోండాకి మైసూర్ కి సంబంధం లేకపోతే ఎందుకు వచ్చిందండి పేరు అనేటువంటి వితండ వాదనకి పట్టుకొస్తాయి తప్పించి ఈ రోజు అభివృద్ధి అనేది కనపడాలిగా. ఇప్పుడు వారి కాగితాల్లో లెక్కలు చెప్పారు. కాగితాల్లో ఉన్నటువంటి లెక్కలకి వాస్తవానికి, గ్రౌండ్ లో ఉన్నటువంటి వాస్తవానికి మధ్యలో వ్యత్యాసాన్ని ఒకసారి పరిగణలోకి తీసుకోండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 5,000 రూపాయల ఉద్యోగాలను కూడా ఉద్యోగాల కింద చూపించి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నారు. వీటిని ప్రభుత్వ ఉద్యోగులు దీన్ని నిరుద్యోగంకి చేసినటువంటి మేలుగా చిత్రీకరించుకుంటా ఉన్నారు. వీళ్ళు ఎంఎస్సీ ఎంఈల కింద చెప్పినటువంటి వాటిని సంబంధించి ఎన్ని గ్రౌండ్ అయినాయి, ఎంత ప్రొడక్ట్ వస్తా ఉంది, ఎంత ఇవన్నీ వస్తా ఉన్నాయి అనేది ఒకసారి పరిగణలోకి తీసుకోండి. ఇక ఇప్పుడు అలాగే అనంతపురానికి సంబంధించి రాయలసీమకు సంబంధించి వెంకటరెడ్డి గారు మాట్లాడారు. రాయలసీమకు సంబంధించి 30 ఏళ్ల నుంచి కూడా అక్కడ ముఖ్యమంత్రులే, అక్కడ వాళ్లే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఉన్నప్పుడు అక్కడ చేసేటువంటి పనులు అక్కడ చేస్తా ఉన్నారు. అంటే కృష్ణా గుంటూరు జిల్లాలకు ఏమీ చెయ్యొద్దు అనేటువంటిది మీరు చెప్పుకోదలిసారా? మీ నాయకుడికి మళ్ళీ కక్ష కట్ట తెలిసారా ఈ ప్రాంత ప్రజల మీద, ఈ ప్రాంతం మీద? ఇదేనా మీ యొక్క సమకాలీనమైనటువంటి సమపాలలో చేసేటువంటి పరిపాలన? ఇక్కడ మనుషులు కారా? ఇక్కడేమి పెట్టేయడానికి లేదా? 1000 ఎకరాలు రాజధాని కోసం ఇస్తే దాన్ని చిత్రీకరించి దాన్ని సర్వనాశనం చేసినటువంటి వారు. రాష్ట్రంలో ఏమీ లేదు. ఏముందండి? ఈ కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి ఏమిచ్చారండి? ఉన్నది తీసుకెళ్తామంటున్నారు. దేనికోసం అండి? ఏం తప్పు చేశారండి ఇక్కడ ప్రజలు? ఏం అన్యాయం చేశారండి ఇక్కడ ప్రజలు? ఏ అభివృద్ధిలో పాలు పంచుకోలేదండి ఇక్కడ ప్రజలు? ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే మేము ఉన్నామని ముందుకు వస్తున్నారు కదా. వాళ్ళని ఎందుకండి ఈ ప్రాంతం మీద అంత కక్ష మీకు? ఏమైంది? ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకెళ్లాల్సినంత అవసరం, హైకోర్టును తీసుకెళ్లాల్సినంత అవసరం ఏముంది? ఇంకో అభివృద్ధి చేయాలంటే ఇంకో దాన్ని చేసే పని కదా. ఇప్పుడు అక్కడ తీసుకొచ్చి కార్ల ఫ్యాక్టరీని పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, ఇతర పరిశ్రమలు వ్యాపింపు చేశాడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఇచ్చినటువంటిది ఏంటి? మేము పొలాలు ఇస్తే మాకు రాజధాని ఇచ్చారు. దాన్ని కూడా సెంటర్ లో ఉన్నాం కాబట్టి ఇచ్చారు. ఆ రాజధానిని మొక్కలు చెక్కలు చేసేసి దాన్ని నానా సర్వనాశనం చేసేసి ఈ ప్రాంతం మీద విషం కక్కారు. ఇది వాస్తవం కదా? అసలు ఒకసారి దీని మీద చర్చ పెట్టండి సార్. కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతా ఉన్నారు. సముద్రంలో కలిసే నీళ్లను మాకిస్తే వాటిని ఉపయోగించుకుని కేవలం విద్య ద్వారా ముందుకెళ్ళినటువంటి ప్రాంతం ఇది. ఈ రోజు 3 తరాలుగా తల్లి బిడ్డ కలిసి లేనటువంటి ప్రాంతం ఏదన్నా ఉందంటే ఈ ప్రాంతం. వలసలు వెళ్ళినటువంటి ప్రాంతం ఇది. మేము వలసలు దేనికి వెళ్ళాం? వలసలు వెళ్ళిన తర్వాత చెందినటువంటి అభివృద్ధిని ఇక్కడ అభివృద్ధిగా చూపిస్తా ఉన్నారు. ఇక్కడ అభివృద్ధి సాధించలేదు సతీష్ గారు. ఇక్కడ ఈ ప్రాంతంలో అభివృద్ధి లేదు. ఈ ప్రాంతం నుంచి వలసలెళ్లి సాధించినటువంటి దాన్ని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పించి, అది కూడా కాలేజీల ద్వారానో, ఇతరత్ర సేవా రంగాల ద్వారానో, ఇతరత్ర సేవను ప్రోత్సహించడం ద్వారానో ఈ ప్రాంతంలో చేసినటువంటిది తప్పించి మీరేం చేశారు? విషయాన్ని కక్కుతున్నారు. ఎందుకు కృష్ణా గుంటూరు జిల్లాల మీద గానీ ఈ ప్రాంతం మీద గానీ అంత విషయం ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి టీడీపీకి కనిపించడం లేదు, టీడీపీ నేతలకు అభివృద్ధి? నేను చెప్తుంది అదే సతీష్ గారు. ఇచ్చాము అభివృద్ధి 2 కళ్ళుగా ఇచ్చామని మంత్రి అంబటి రాంబాబు చేసినటువంటి బద్నాం చేయడానికి బయలుదేరారు. లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు, అబద్ధాలు గుప్పిస్తున్నారు. ఇది నిన్న మంత్రులు కూడా వాళ్ళ పత్రికల్లో రాశారు. ఇప్పుడు పత్రికల్లో రాస్తున్నారని చెప్పి కొన్ని పత్రికల పేర్లు చెప్తున్నారు. పత్రికల్లో రాసే మాట అబద్ధం అయితే దానికి సంబంధించినటువంటి దాన్ని మీరు చెప్పండి, శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి. లేదా కాగితాల మీద లెక్కలు రాసుకొచ్చి
అవి కాకి లెక్కలు అంటే అవే. ఇప్పుడు వెంకటరెడ్డి కాకి లెక్కలు అంటే వాళ్ళు రాసే కాకి లెక్కలు కాదు, వీరు చదివిని కాకి లెక్కలు. గ్రౌండ్ అవ్వాలి కదా సార్. ఇప్పుడు ఏమంటే వాడు చెప్పినవి ఏవి కూడా గాలిలో ఉండవు కదా, అంతరిక్షంలో లేవు కదా, మీరు నేను అందరూ భూమి మీద తిరుగుతున్నాం కదా, ఇక్కడ కనపడాలి కదా. ఇదిగో మీ ఇంటి పక్కన ఇది కనపడిందండి, ఇది ఉందండి అని చెప్పాలి కదా. ఈ రోజు ఈ రాష్ట్రానికి అప్పులు చేసినటువంటిది అప్పుల మీద ఒక కథ చెప్తారు. అప్పులు చేసినటువంటి మాట వాస్తవమే, కానీ మాది కాదు ఇదంతా గతంలో అంటారు. అభివృద్ధిలో సంబంధించి రాష్ట్రంలో ప్రగతి లేదు కదా మహానుభావ, ఇదిగో మీరంతా కూడా మీరు సాధించినటువంటి ప్రగతి ఇది, ఇక్కడ ఉన్నటువంటిది ఇది అని చెప్పంటే దానికి సమాధానం చెప్పరు. ఈ రోజు ధాన్యాన్ని కొనే దిక్కు లేక దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఆందోళనలో రోడ్డెక్కి కూర్చున్నారు. ఒక్కళ్ళని అడగండి, అందరూ మీరు సుఖపెట్టుంటే, మీరు బ్రహ్మాండంగా చేస్తుంటే ఏముండేది? మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ప్రాంతాల వారీగా విభజించి, దాన్ని కులాల వారీగా విభజించి రకరకాల ప్రయత్నాలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. నేను ఒకటే చెప్తున్నా సార్, మీ చర్చ ద్వారా నేను చెప్పదలిసింది ఒకటి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది నేతి బీరకాయలో నెయ్యి అయింది. పాయింట్ నెంబర్ 1. 2, ఈ ప్రభుత్వం ఈ ప్రాంతం మీద చూపించినటువంటి నిరాదరణ, ఈ ప్రాంతం మీద కక్కినటువంటి విషయం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇది రాతి యుగంలో కూడా జరగనటువంటి పరిస్థితి. ఇంకొకళ్ళు అభివృద్ధి చెందాలని కోరుకోవచ్చు, నేను బాగుండాలని కోరుకోవడంలో సప్లై సతీష్ గారు మీరు బాగుండకూడదని కోరుకోవడం చాలా అన్యాయమైనటువంటిది, అక్రమమైనటువంటిది. అదన్నా కనీసం కోరుతా ఉన్నాను. వెంకటరెడ్డి గారు చెప్పి కానీ తలసరి ఆదాయంలో కానీ తర్వాత డిఎస్డిపిలో కానీ ఏ పారామీటర్ తీసుకున్నా గతంలో కంటే ఆంధ్రప్రదేశ్ చాలా మెరుగ్గా ఉంది. దీన్ని తెలుగుదేశం పార్టీ ఎందుకు పరిగణలోకి తీసుకోవటం లేదు? చేసిన అభివృద్ధిని ఏమీ జరగలేదని చెప్తున్నారు. కంపెనీలు పారిపోతున్నాయన్న ఒక ఫాల్స్ ప్రాపగాండా, ఫాల్స్ నెరేటివ్ క్రియేట్ చేస్తున్నారు. ఇది వైసీపీ ఆరోపణలు. ఇప్పుడు మీకు మళ్ళా ఇంకొకసారి కూడా అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో నేను చాలా సార్లు మీ ద్వారా అడిగాను, టీవీల ద్వారా అడిగాను, చాలా మంది ఇలాంటి ప్రతినిధులను కూడా అడిగాను, అధికార ప్రతినిధుల్ని. 1,000 కోట్ల ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ గా ఇదిగో 1,000 కోట్ల రూపాయలు ఇదిగో ఇది చేశాం అనేది ఒక్కటి చెప్పమనండి వాళ్ళని. వీళ్ళు కట్టదానాన్ని చెప్పినటువంటిది వీళ్ళు కడుతున్నటువంటి వాటికి సంబంధించి వెళ్దామని చెప్తా. ఒక్క నిమిషం వెళ్దాం. అట్లా వాళ్ళు చెప్పినట్టుగా అన్ని కోట్లు, డెక్సన్ టెక్నాలజీ 108 కోట్లు, ఫ్యాన్సిలింగ్ ఇండియా లిమిటెడ్ 300 కోట్లు, ఏటీజీ టైల్స్ ఫేజ్ 2 1000 కోట్లు, పిడ్లైట్ ఇండస్ట్రీస్ 102 కోట్లు, మెగా ఫుడ్ ప్రాసెసింగ్ 186 కోట్లు, 125 కోట్లు. ఈ కంపెనీలు పెట్టుబడులు కదా, ఏది సార్ ఒక్క నిమిషం మాట్లాడే అవకాశం ఇస్తాను. రామకృష్ణ ప్రసాద్ గారు మాట్లాడండి. మాట్లాడండి రామకృష్ణ. నేనేమంటానంటే వెళ్దాం, ఆయన చెప్పిన ఛానల్స్ నాకు ఆ విజ్ఞత ఉంది, నేనేమో కొత్తగా రాలేదు. నేనేమంటున్నానంటే అది చెప్తుంది, వాళ్ళకి అన్ని తీసుకుని వెళ్దాం, అక్కడ వాస్తవాలు చూద్దాం, పరిగణలోకి తీసుకుందాం. నేను చాలా సార్లు చెప్తున్నాను, ఇది వాస్తవం. వెంకటరెడ్డి గారు ఇచ్చినటువంటి సవాల్ అంటారో, ఆయన చేసినటువంటి విజ్ఞప్తి అంటారో, దాన్ని నేను స్వీకరిస్తా. రండి ఇద్దరం కలిసి మీ ఇష్టం వచ్చినటువంటి ఊరును తీసుకుందాం, అక్కడికి వెళ్దాం, అక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో చూద్దాం. ఆఖరికి ₹1,00,000 10,00,000 టెండర్ వేయడానికి కాంట్రాక్టర్ లేడు సార్. ఈ ఊళ్ళో రోడ్లు వేయడానికి కాంట్రాక్టర్ లేడు. రమ్మని వెంకటరెడ్డి గారిని మా నియోజకవర్గం పెల్లూరు నియోజకవర్గంలో కాంట్రాక్టర్ లాగా సతీష్ గారు వెంకటరెడ్డి గారు సతీష్ గారు కుప్పం వెళ్దాం, 10 టీవీని తీసుకొని వెళ్దాం, కుప్పం వెళ్దాం. కుప్పం నియోజకవర్గంలో 2014 నుంచి 2019 దాకా ఎన్ని స్కూళ్లు బాగు చేశారు, ఎన్ని బిల్డింగ్లు కట్టారు? 2019 నుంచి 2024 దాకా మేము ఎన్ని బిల్డింగ్లు కట్టాం, ఎన్ని కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందో కుప్పాన్ని ఇండెక్స్ రామకృష్ణ ప్రసాద్ గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు కేవలం 10 సంవత్సరాలు ఇండెక్స్ తీసుకుని 2014 to 19 to 24 తీసుకుని వెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్కూల్ ఎన్ని బాగు చేశాడు, అక్కడ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్ని బిల్డింగ్లు కట్టారు, మా హయాంలో ఎన్ని బిల్డింగ్లు కట్టారు, ఇప్పుడు ఎంత ఉంది తీసుకొని వెళ్దామా? ఇప్పుడు ఇక్కడ కుప్పం వెళ్దాం, పులివెందులు వెళ్దాం, వెంకటరెడ్డి గారి నియోజకవర్గం ఏదో మన తెలియదో అది వెళ్దాం, మా నియోజకవర్గం కూడా వెళ్దాం. దానికి ఏం కాదు, రాష్ట్రం అంటే రాష్ట్రం అంతా ఉంటుంది కానీ అనేది అది వెళ్దాం. నేను ఇందాక నుంచి చెప్తుంది అదే, మీకు ఎక్కడైనా సరే ఏ ప్రాంతంలో అయినా సరే మీ ఎమ్మెల్యేలు మీ శాసనసభ్యులే బయటకు వచ్చి మా ప్రాంతంలో అభివృద్ధి జరగలేదు మేము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు.
మున్సిపల్ చైర్మన్లు మేమేమి చేయలేకపోయాం, ఈ 5 సంవత్సరాలు తప్పైపోయింది అని చెప్పి వాళ్ళే ముక్కు నేలకు రాసుకుంటున్నారు. ఇది మేము చెప్తున్నటువంటి మాటే కాదు. ఇది మీరు అప్పులు చేసి తలసరి ఆదాయం పెంచడం ఎట్లాగో వారేం చదువుకున్నారు అంటే వారి యొక్క, నేను వేరే రకంగా అట్లా నాకు కొంచెం తెలుసు ఎకనామిక్స్. తలసరి ఆదాయం పెరగడం అంటే ఇప్పుడు ఉదాహరణకి మీ జీతం మీకు ₹1,00,000 ఆదాయంలో నిజంగా ఆదాయం ఉండాలి. ఇప్పుడు నా దగ్గర 2 లక్షలు ఉన్నాయి అనుకోండి, ఇది ఆదాయంగా చూపిస్తే దానిలో 1 లక్ష మీ దగ్గర అప్పు తీసుకొచ్చి ఆదాయంగా చూపించవచ్చు. ఇంట్లో ఎంత ఈ నెల 2 లక్షలు వచ్చినాయి నాకని చెప్పడం వేరు, నిజ ఆదాయం వేరు. ఇవన్నీ తలసరి ఆదాయం ఎంత పెరుగుద్ది, ఎట్లా పెంచారు, దీని మీద అప్పులు తీసుకొచ్చి ఏ విధంగా దీన్ని చేశారు అనేది అదే చెప్తుంది. కాగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అక్రమాల మీద, ఈ రాష్ట్రంలో పాలనలో జరుగుతున్నటువంటి వాటి మీద కూడా చర్చిద్దాం. నేను అనేది మనకు కావాల్సిన మొక్కోటే తీసుకోవడం కాదు, రామునితో ఒక కపిల ఏదంటారే ఇట్లని అనేది కాకుండా రామునితో మొత్తం అంతా పద్యం అంతా ఒకసారి చెప్తే అర్థం అవుతుంది. మీరు కాగ్ రిపోర్ట్ నే బేస్ చేసుకుందాం అనుకో, కాగ్ రిపోర్ట్ మీద చర్చ పెట్టుకుందాం. దానిలో ఇచ్చిన ఒక పాయింట్ తీసి మిగిలిన 9 పాయింట్లు వదిలేస్తే ఎట్లా? అందుకనే చెప్తా ఉంది మీకు సతీష్ గారు, ఈ రాష్ట్రంలో ఈ ప్రజాస్వామ్యం మీద, వాళ్ళ పరిపాలన మీద నమ్మకం ఉంటే వాళ్ళు మాట్లాడేటువంటిది, వాళ్ళు చేసేటువంటి పాలన డిఫరెంట్ గా ఉండుండేది. ఇన్ని సంవత్సరాలు వాళ్ళ మాట్లాడినటువంటి భాష, చేసినటువంటి పాలన ఒక అప్రజాస్వామికం. 2 ఆ నాయకుడికి వారి మీద, వారి ప్రజాప్రతినిధుల మీద నమ్మకం ఉంటుంటే ఈ పాటికి అదే ప్రజాప్రతినిధులు పెట్టుకుని ఆయన ముందుకు ఎన్నికలకు వెళ్ళి ఉండేవాడు. అది కాకుండా ఆయన పాలన మీద నమ్మకం లేక ప్రజాప్రతినిధుల మీద, అప్పటిదాకా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల మీద తోసేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు తప్పించి ఇప్పటికి ఆయన పాలన ఇది. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు కదా, ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం, ఏదో ఇచ్చాపురం నుంచి తడదాకా ఏదో వెళ్ళామండి, ఎక్కడైనా సరే ఇదే అభివృద్ధి ఉందని. అదే అభివృద్ధి కనుక నియోజకవర్గాల వారీగా చేస్తుంటే ఈ ప్రజాప్రతినిధుల్ని మీరు తీసేసి పక్కకు పెట్టేసి వీళ్ళు పనికి మాలినాళ్ళు చెప్పి అసమర్థులని చెప్పి ఎందుకు తీసేస్తా ఉన్నారు? అంటే మా స్లోగన్ ఎప్పుడు కూడా, ఇప్పుడు గాని అప్పుడు గాని ఏనాడైనా సరే ప్రతిపక్షం రాష్ట్రంలో ఉండకూడదు అనేటువంటి స్లోగన్ మా దగ్గర లేదు. ప్రతిపక్షానికి కూడా కొంత పాత్ర ఉండాలి, వాళ్ళకు కూడా కొంత ప్రాముఖ్యత ఉండాలి. వైనాట్ 175 అనేటువంటి మాటని మాట్లాడుతూ వచ్చారు. వైనాట్ 175 అనేటువంటి మాట అంటే ప్రతిపక్షమే ఉండకూడదు అనేటువంటి దానికోసం వీళ్ళ సర్వ ప్రయత్నాలు చేశారు. ఇందాక వాళ్ళు చెప్పినటువంటి సచివాలయాల నిర్మాణం ఏదైతే చెప్పారో, సచివాలయాల నిర్మాణాన్ని మేము మండలాలను తీసుకొచ్చాం ఎన్టీ రామారావు గారు. కానీ అది అభివృద్ధికి, ప్రజల దగ్గరికి పరిపాలన వికేంద్రీకరణ ఉపయోగించుకుంటే వీళ్ళు రాజకీయ వికేంద్రీకరణకు ఉపయోగించుకున్నారు. రాజకీయ సచివాలయాలను అడ్డం పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి ఓటర్లని, లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులకో లేదా ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు, కానీ ఆ ప్రాంత అభివృద్ధి కోసం ప్రయత్నం చేయలేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ మీటింగ్లు జనాన్ని తరలించాలంటేనో, లేదా వీళ్ళకి కావాల్సినటువంటి పని చేయకపోతే వాళ్ళని భయపెడతానికో, వాళ్ళ పెన్షన్లు కట్ చేయడానికో, ఇతరత్ర అంశాలకు మీరు కనుక పార్టీలో లేకపోతే, మీరు కనుక ప్రభుత్వానికి అనుకూలంగా లేకపోతే మీకు ఇవన్నీ కట్ అవుతాయి అని చెప్పి గ్రామ సచివాలయ వ్యవస్థ మీరున్నప్పుడు పెన్షన్లు ఎంత మందికి ఇచ్చారు? 39 లక్షల మందికి. ఇప్పుడు పెన్షన్ లో కాదు సతీష్ గారు ఒక్క మాట చెప్పమానండి, పెన్షన్ మిస్టర్ రామకృష్ణ ప్రసాద్ గారు కాదు పేదరికం తగ్గిందని చెప్పి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు 12 శాతం ఉన్న పేదరికం ఈ రోజు సగానికి తగ్గింది, 6% తగ్గింది. పెంచితే మీరు 5 సంవత్సరాల్లో మేము 2,000 పెంచితే పెన్షన్ ని మీరు 5 సంవత్సరాలు మొత్తంలో కలిపినా కూడా 1,000 రూపాయలు పెంచలేకపోయారు. మొదట్లోనే ఎప్పుడు పెంచారు? 3,000 రూపాయలు ఎప్పుడు పెంచారు? మీరు కనీసం పెన్షన్ ఎప్పుడు పెంచారు? ఎన్నికలు 2 నెలలుగా 2,000 రూపాయలు చేశారు. 1,000 రూపాయలు ఎప్పుడు ఇచ్చాం? మీరు 3,000 ఇచ్చింది ఎప్పుడు? ఎన్నికలు 2 నెలల ముందు. ఎవరెప్పుడు పెంచారు, ఎవరెప్పుడు చేశారు, పబ్లిక్ కి అవగాహన ఉంది. వాళ్ళు డిసైడ్ చేస్తారు. మాట్లాడేది థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ రామకృష్ణ ప్రసాద్ గారు. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒకవైపు